అందరికీ హాయ్. ఈరోజు నాకు జీపీ లేఅవుట్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే వ్యూవర్స్, బయర్స్ నాకు మెసేజ్ చేశారు. అవి నాకు కూడా అడుగుదాం అనుకున్నా. అవే డౌట్స్ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. అంటే ఎలా జీపీ లేఅవుట్ 2018 బిఫోర్ కే పర్మిషన్ ఉంది, ఆఫ్టర్ కి పర్మిషన్ లేదు. మరి మీరు బిఫోర్ ఆఫ్టర్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ మీది ఫుల్ పెయిడ్ ఉందా? సెకండ్ క్వశ్చన్, మీ ల్యాండ్ కి నాలా కన్వర్సేషన్ అయిపోయిందా? ఎల్ఆర్ఎస్ కస్టమర్స్ ల బెనిఫిట్స్, లాభాలేంటి? అలాగే ఫోర్త్ క్వశ్చన్, జీపీకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? ఫిఫ్త్ క్వశ్చన్, జీపీకి ఎంత పర్సెంటేజ్ ల్యాండ్ అలాట్ ఉంది? బయర్స్ మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే కొనడానికి చూస్తున్నారు, మీరు కొంచెం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన పూర్తి క్వశ్చన్స్ మీ వ్యూవర్స్ కానీ మీ బయర్స్ కానీ ఎక్సలెంట్ క్వశ్చన్స్ అడిగారు జీపీ లేఅవుట్ మీద. మీరు 2018 బిఫోర్ ఆఫ్టర్ అన్నారు, మరి ఎగ్జాక్ట్లీ 2012 అండి. టోటల్ కంప్లీట్ గా 2012 లేఅవుట్. దానివల్ల ఏమవుతుంది, ఫుల్ ఇప్పుడు ఉన్నటువంటి పర్మిషన్ కి 2018 కి ఎల్ఆర్ఎస్ పే చేసుకోవచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్స్ కూడా మేము ఎల్ఆర్ఎస్ పే చేయడం జరిగింది. తర్వాత సెకండ్ అవుట్ ఏమన్నారు మీరు, మీది మొత్తం టోటల్ ల్యాండ్ ఫుల్ ల్యాండ్ నాలా కన్వర్షన్ అయిందని అడిగారు. నాలా కన్వర్షన్ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే జీపీలో పర్మిషన్స్ ఉంటుంటాయి. మనది మెగా వెంచర్ 233 ఏకర్స్ కదా. అలాగే ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు, మొత్తం టోటల్ ఎల్ఆర్ఎస్ వల్ల కస్టమర్స్ కి లాభాలని. ఎగ్జాక్ట్లీ రిజిస్ట్రేషన్ చేయగానే మీకు టోటల్ ఎల్ఆర్ఎస్ పే చేయడంతో ఏమవుతుందంటే వాళ్ళు ఫ్యూచర్ లో లోన్కి వెళ్ళినా కానీ ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏం అడిగారు, జీపీకి ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి? జీపీకి గ్రామ పంచాయతీ నుంచి, కార్యదర్శి నుంచి, అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ అప్పుడున్నటువంటి పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో మొత్తం టోటల్ గా వాళ్ళ పర్మిషన్స్ తో అక్కడ వాళ్ళకి ఎంతవరకు, మీరు ఇంకో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అడిగారు, ఎంతవరకు ల్యాండ్ జీపీకి కన్వర్షన్ చేశారు, ఎంత పర్సెంటేజ్? 10% వరకు జీపీకి కంపల్సరీ మనం టోటల్ గ్రామ పంచాయతీలో వాళ్ళకి టోటల్ మనము రాయడం జరిగితేనే ఇవన్నీ పర్మిషన్స్ కూడా వస్తాయి. అంటే మన 233 ఏకర్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ప్రతిదీ కూడా మీరు అడిగిన 2018 బిఫోర్ మనది 2012. తర్వాత ఎల్ఆర్ఎస్ పెయిడ్ కూడా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి కస్టమర్స్ కూడా ఎల్ఆర్ఎస్ వల్ల పూర్తి స్థాయిలో లాభాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎల్ఆర్ఎస్ పే చేయడంతో ఏమైతుందంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎటువంటి బ్యాంక్ నుంచి అయినా లోన్ తీసుకోవడానికి వాళ్ళకి టోటల్ కంప్లీట్ గా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది. ఇంకోటి, జీపీకి 10% కూడా ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం టోటల్ గా 33 ఏకర్స్ వరకు మొత్తం టోటల్ కంప్లీట్ పబ్లిక్ యూటిలిటీస్ ఏరియా అంటారు. పబ్లిక్ యొక్క పార్కులో కానీ ఇవన్నిట్లో కలిపేసి టీపీకి 10% అలాట్మెంట్ చేయడం జరిగింది. మనది టోటల్ కంప్లీట్ మీ బయర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీరు మొత్తం టోటల్ కంప్లీట్ క్లారిటీ ఇవ్వచ్చు. ఇది మొత్తం 233 ఎకరాల మెగా వెంచర్. మనం 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 33 ఫీట్ రోడ్ ఇచ్చాము. ఇలాంటి ఇచ్చిన దాంట్లో ఎంత ప్రైస్ ఇస్తున్నామో తెలుసా మేము? జస్ట్ 100 గజాలు వచ్చేసి 3,50,000 ఇస్తున్నాము. 150 గజాలు వచ్చేసి 5,25,000 ఇస్తున్నాము. దీనివల్ల టోటల్ కంప్లీట్ గా 60 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల రోడ్ వేసి కూడా మనం టోటల్ కంప్లీట్ గా తక్కువ బడ్జెట్ అంటే సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి ఏకైక సంస్థ కూడా మా శ్రీ తిరుమల ఇన్ఫ్రా డెవలపర్స్. ఖచ్చితంగా మీ వ్యూవర్స్ కి చెప్పండి, మీ బయర్స్ కూడా చెప్పండి, ఇలాంటి అవకాశాలు బాగున్నాయా లేవా మీరే ఒకసారి చెప్పండి. ఫ్రెండ్స్, సిఇఓ గారు పూర్తి స్థాయిలో ప్రతి క్వశ్చన్ కి క్లియర్ గా ఆన్సర్ ఇచ్చేశారు. ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి. ప్లీజ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఫర్ యువర్ ఓన్ హౌస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.